ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇంత ముఖ్యంగా ఉన్నాను, పాత సోపతి నాది ముఖ్యమంత్రి గారితోని, నేను చేసుకోవద్దా అని వారి అత్యంత సన్నిహితులు వేం నరేందర్ గారు కూడా, ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి కేసులో ఉన్నవారు, ద ఫేమస్ ఓటుకు నోటు కేసులు, ఆ 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది వేం నరేందర్ గారే అని కూడా అప్పుడు వారి మీద విచారణ జరిగింది. మరి ఇప్పుడు నేను కూడా పైసలు చేసుకోవాలి కదా, ఓన్లీ వీళ్ళే చేసుకుంటారా, మంత్రులే చేసుకుంటారా, నువ్వే చేసుకుంటావా, మీ బ్రదర్సే చేసుకుంటారా, నేనేం పాపం చేసినా అని వేం నరేందర్ గారు కూడా ఇదే పనిలో పడ్డారు అని స్పష్టంగా కనబడుతున్నది. వీరు వేం నరేందర్ గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు, వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు. వీరు మాలామాదిగా కాదు, కానీ విచిత్రం ఏంటంటే వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద ఇన్ని అసైన్డ్ భూములు, ఇది భూభారతిలోకి వెళ్ళి తీసుకున్నదే. వేం కృష్ణ భార్గవ్ ఫాదర్ వేం నరేందర్ రెడ్డి, అసైన్డ్ ల్యాండ్ టైప్ ఒకటి కాదు రెండు కాదు, ఇవ్వండి ఇదొకటి, సర్వే నంబర్ 15/10 ఖాతా నంబర్ 330, ఇంకోటి సర్వే నంబర్ 7/10 ఖాతా నంబర్ 330, సేమ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇదొక 2 ఎకరాలు, ఇదొక 6 ఎకరం, ఇది ఇంకొక ఎకరం, సేమ్ ఇవ్వండి అసైన్డ్ ల్యాండ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇలా ఎకరాలు 1 2 3 ఎన్ని పాస్బుక్లు అయి తీసినాం, 4 5 6 7, ఇవ్వండి ఇట్లా మొత్తం కొలాబరేటెడ్గా వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద.